హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ప్రోజ్లో సెకండ్ లెసన్ అయినటువంటి షీ కాంక్వర్డ్ ది ఎవరెస్ట్ అనేటువంటి ఈ లెసన్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ లెసన్కి సంబంధించినటువంటి టేకింగ్ ఆఫ్ గనక చూసుకుంటే, there are a few stories which we come across every day and we don't pay much attention to. మన జీవితంలో కొన్ని స్టోరీస్ని ఎవ్రీడే వింటూ ఉంటాం, కానీ చాలా స్టోరీస్ మనలో అటెన్షన్ని కలిగించలేవు. అంటే ఆ స్టోరీ వినగానే మనలో ఏదో ఒక మార్పు, లేకపోతే మనం కూడా ఇలా ఏదో ఒకటి సాధించాలనేటువంటి అటెన్షన్ మనలో రాకపోవచ్చు. బట్ ఫ్యూ ఈవెంట్స్ హ్యావ్ ఏ పొటెన్షియల్ టు ఇన్స్పైర్ us to the extent that we let them influence the way we conduct ourselves in future. కానీ కొన్ని స్టోరీస్, కొన్ని ఈవెంట్స్ విన్నప్పుడు అవి మనలో ఇన్స్పైరింగ్ని కలిగించేటువంటి పొటెన్షియల్ని కలిగి ఉంటాయి. వాటిని విన్న తర్వాత మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా ఫ్యూచర్లో ఇటువంటి విషయాల్ని చేయాలి, మనం కూడా గొప్పవాళ్ళం అవ్వాలనేటువంటి ఆలోచన మనలో కలుగుతుంది. హ్యావ్ యూ హియర్డ్ ఎనీ సచ్ స్టోరీస్? మీరు అటువంటి స్టోరీస్ ఏవైనా విన్నారా? డూ యూ వాంట్ టు షేర్ దెమ్ విత్ యువర్ క్లాస్మేట్స్? మీరు విన్నటువంటి ఆ స్టోరీస్ని మీ క్లాస్మేట్స్తో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? డూ యూ నో దిస్ ఫ్యాక్ట్స్? మీకు ఈ నిజాలు తెలుసా? బచేంద్రి పాల్ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ ది ఎవరెస్ట్. ఈ బచేంద్రి పాల్ అనేటువంటి ఈమె భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఎవరైతే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందో. అరుణిమా సిన్హా వాజ్ ది ఫస్ట్ ఉమెన్ యాంప్యూటీ టు క్లైమ్ ది ఎవరెస్ట్. తర్వాత అరుణిమా సిన్హా అనేటువంటి ఈమె వచ్చేసి భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి వికలాంగురాలు. యాంప్యూటీ అంటే మోకాలు కింది భాగం ఎవరికైతే ఉండదో, ఒక యాక్సిడెంట్లో కోల్పోవడం జరిగింటుందో వాళ్ళని యాంప్యూటీ అని అంటారు. ఈ అరుణిమా సిన్హా కూడా ఒక ఉమెన్ యాంప్యూటీ అనమాట. ఆమె మొకాలు కింది భాగం అంతా లేకపోయినప్పటికీ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ప్రజెంట్ ఈ స్టోరీ వచ్చేసి మనం అరుణిమా సిన్హా గురించే తెలుసుకుంటాం. అరుణిమా సిన్హా ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఏ స్మాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అంబేద్కర్ నగర్ లొకేటెడ్ 200 కిలోమీటర్స్ ఆఫ్ లక్నో. ఈ అరుణిమా సిన్హా వచ్చేసి లక్నోకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ అనేటువంటి ఒక చిన్న డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి ఒక మహిళ. Arunima's father was an engineer in the Indian Army and her mother was a supervisor in the health department. ఈ అరుణిమా సిన్హా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇండియన్ ఆర్మీలో ఒక ఇంజనీర్గా పనిచేసేటువంటి వ్యక్తి. వాళ్ళ మదర్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేసేది. షీ లాస్ట్ హర్ ఫాదర్ వెన్ షీ వాజ్ 3 అండ్ హర్ సిస్టర్స్ హస్బెండ్ దెన్ బికేమ్ ద ఫ్యామిలీస్ హెడ్. ఈ అరుణిమా సిన్హాకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ని కోల్పోయింది. తర్వాత కొద్ది సంవత్సరాలకే వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ అక్క కోల్పోయింది. అప్పటి నుంచి అరుణిమా సిన్హానే వాళ్ళ ఫ్యామిలీకి హెడ్గా ఉంటూ వచ్చింది. షీ ఆల్సో హ్యాజ్ ఏ యంగ్ బ్రదర్. ఆమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడనమాట. అరుణిమా వాజ్ ఏ సైక్లిస్ట్, ప్లేడ్ ఫుట్బాల్ and has also been a national volleyball player. అరుణిమా సిన్హా వచ్చేసి స్పోర్ట్స్లో బాగా రాణించినటువంటి ఒక మహిళ. ఈమె సైక్లిస్టు, దాంతోపాటు ఫుట్బాల్ ప్లేయర్ కూడా, దాంతోపాటు నేషనల్ వాలీబాల్ ప్లేయర్. బట్ షీ నెవర్ హ్యాడ్ ప్లాన్స్ టు సీక్ ఎ ప్రొఫెషన్ ఇన్ ది అరేనా ఆఫ్ స్పోర్ట్స్. ఆమెకి అన్ని స్పోర్ట్స్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆమె స్పోర్ట్స్ని తన ప్రొఫెషన్ లాగా ఎంచుకోవాలని చెప్పి అనుకోలేదు. షీ హంగ్ అప్ హర్ బూట్స్ ఫర్ ఎ వైల్ అండ్ ఆల్తో షీ వాజ్ ఏ లా గ్రాడ్యుయేట్. ఆమె కొద్ది రోజుల పాటు ఈ గేమ్స్ అన్నింటినీ కూడా, స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఆడడం ఆపేసింది. హంగ్ అప్ హర్ బూట్స్ అంటే ఆటల్ని వదిలేసింది అని. వదిలేసి ఆమె లాకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కూడా చేసింది. షీ వాజ్ ఫేసింగ్ ది బంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆమె లాలో డిగ్రీ చేసినప్పటికి కూడా ఆమెకి ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. కొన్ని రోజుల పాటు ఈ నిరుద్యోగతని ఆమె ఎదుర్కొంది. షీ రిసీవ్డ్ సజెషన్స్ ఫ్రమ్ హర్ బ్రదర్ ఇన్ లా హూ ఆస్క్డ్ హర్ టు అప్లై టు ది paramilitary force in the army so that she could stay close to her family
యాజ్ వెల్ యాజ్ బీ ఇన్ టచ్ విత్ స్పోర్ట్స్ ఇన్ సమ్ కెపాసిటీ. కాబట్టి ఆమెకి సంబంధించిన ఒక బ్రదర్ ఇన్లా ఒక సజెషన్ అయితే ఇచ్చినాడనమాట. నువ్వు ఎందుకు పారామిలిటరీ ఫోర్స్కే ట్రై చేయకూడదు, అలా పారామిలిటరీ ఫోర్స్లో కనుక నీకు జాబ్ వస్తే మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు, దాంతోపాటు నువ్వు స్పోర్ట్స్లో కూడా నీ ఆటని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి సజెషన్ ఇచ్చినాడు. షీ డిడింట్ హవెవర్ మేక్ ఇట్ డిస్పైట్ సెవరల్ అటెంప్ట్స్. కానీ ఆమె ప్రయత్నించింది, కానీ ఆమెకి చాలా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అందులో జాబ్ రాలేదు. డెస్పరేట్ షీ అప్లైడ్ ఫర్ జాబ్ ఇన్ ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఆమె ఇంకా పారామిలిటరీ ఫోర్స్లో జాబ్ రాలేదు. ఆమె చాలా బాధపడి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి అయితే 2011లో అప్లై చేసింది. తో షీ గాట్ ఏ కాల్ లెటర్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి కాల్ లెటర్ కూడా వచ్చింది. దే హ్యాడ్ గాట్ హర్ బర్త్ డేట్ రాంగ్. కానీ ఆ కాల్ లెటర్లో ఆమె యొక్క బర్త్ డేట్ రాంగ్గా ఉంది. షీ మేడ్ అప్ హర్ మైండ్ నాట్ టు లూజ్ జాబ్ బికాస్ ఆఫ్ ఏ టెక్నికల్ ఎర్రర్. ఆమె తన మైండ్లో డిసైడ్ అయిపోయింది, ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల నేను ఈ జాబ్ని పోగొట్టుకోకూడదని. సో షీ సెట్ అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్. ఇంకా నేను ఢిల్లీకి వెళ్ళి ఈ ఎర్రర్ని కరెక్షన్ చేసుకుంటారని చెప్పి డిసైడ్ అయిపోయి ఢిల్లీకి బయలుదేరింది. అరుణిమ బోర్డెడ్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఫర్ ఢిల్లీ ఆన్ April 12, 2011. ఇంకా ఆమె ఢిల్లీకి వెళ్ళడం కోసం పద్మావతి ఎక్స్ప్రెస్ అనేది ఒక ట్రైన్ నేమ్ అనమాట. పద్మావతి ఎక్స్ప్రెస్ని ఎక్కింది 2011 ఏప్రిల్ 12వ తేదీ. ఇన్ ద ట్రైన్ షీ వాజ్ హరాస్డ్ బై సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఆ ట్రైన్లో కొంతమంది క్రిమినల్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఈమెని హరాస్ చేసినారు. ఇట్ ఈజ్ నాట్ అన్కామన్ టు హ్యావ్ క్రిమినల్స్ అబోర్డ్ a train in UP and that day was indifferent. ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రైన్స్లో క్రిమినల్స్ అనే వాళ్ళు ఉండడం సాధారణమైనటువంటి విషయమే. ఆ రోజు కూడా అలాగే క్రిమినల్స్ ఉన్నారు. ఈమె ఒంటరిగా ఉన్నందుకు ఆమెను హరాస్ చేయడం స్టార్ట్ చేసినారు. థగ్స్ ట్రైడ్ టు స్నాచ్ హర్ గోల్డ్ చైన్ గిఫ్టెడ్ బై హర్ మదర్. అక్కడ ఉన్నటువంటి థగ్స్ అంటే దోపిడి దొంగలు. ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆ క్రిమినల్స్, ఆ దోపిడి దొంగలు అరుణిమ సిన్హా మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ని కాజేయడానికి ప్రయత్నించినారు. షీ పుట్ అప్ ఏ బ్రేవ్ ఫైట్ అండ్ ఫర్ ఎ వైల్ ఇట్ ఈవెన్ సీమ్డ్ షీ హ్యాడ్ ది అప్పర్ హ్యాండ్. ఈమె కూడా మంచి స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి వాళ్ళందరినీ ఎదుర్కొంది. కొద్దిసేపు వరకు వాళ్ళందరినీ ఈమెనే కొట్టడం స్టార్ట్ చేసింది. ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ బట్ నో వన్ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద గర్ల్ బీయింగ్ రాబ్డ్ అండ్ అటాక్డ్. ఆ కంపార్ట్మెంట్ మొత్తం కూడా జనాలు అయితే ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా ఒక మహిళని దొంగలు వచ్చి రాబుడు చేస్తున్నా కూడా, దోచుకుని వెళ్తున్నా కూడా, ఆమె మీద అటాక్ చేస్తున్నా ఎవ్వరు కూడా ఆమెని కాపాడడానికి, వాళ్ళని తరిమేయడానికి రాలేదు. సిన్స్ ద థగ్స్ కుడెంట్ టేక్ హర్ ఆన్ వన్ అట్ ఎ టైమ్, ఈచ్ గ్రాబ్డ్ ఎ లింబ్ అండ్ హాల్డ్ హర్ అవుట్ ఆఫ్ ది మూవింగ్ ట్రైన్. ఆ రాబర్స్కి అర్థమైపోయింది, ఒక్కొక్కరం ఒకసారి వస్తే ఈమెని తట్టుకోలేమని చెప్పి అందరు కలిపి ఆమె కాల్ని పట్టుకొని బయటికి తోసేసినారు. షీ ఫ్లూ ఇన్ టు అన్ ఆన్ కమింగ్ ట్రైన్ అండ్ ఫోర్స్ త్రూ హర్ ఆన్ టు ది ఆపోజిట్ ట్రాక్స్. ఆమె బయటికి ఆ ట్రైన్లో చాలా ఫోర్స్గా వెళ్తున్నటువంటి ట్రైన్లో నుంచి బయటికి వెళ్ళి ఆపోజిట్ ట్రాక్స్ మీద అయితే పడిపోయింది. వాట్ హ్యాపెండ్ దేర్ ఆఫ్టర్ టుక్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ బిఫోర్ షీ కుడ్ మూవ్ హర్ బాడీ ఫ్రమ్ ది ట్రాక్స్. ఎ ట్రైన్ వెంట్ ఓవర్ హర్ లెఫ్ట్ లెగ్. కొద్ది సెకండ్లలోనే ఆమె నేను ఇలా పడినాను అని చెప్పి ఆ ట్రాక్స్ మీద నుంచి పక్కకు వెళ్ళే లోపలే ఒక ట్రైన్ వచ్చేసి ఆమె లెఫ్ట్ లెగ్ మీద నుంచి వెళ్ళిపోయింది. మచ్ లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ 49 trains had passed her by as she lay wrecked and bleeding on the tracks. ఇంకా ఆమె లెఫ్ట్ లెగ్ మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోయేలోపు ఆమె అక్కడి నుంచి కదలలేకుండా పోయింది. తర్వాత 49 ట్రైన్స్ అదే ట్రాక్ మీద నుంచి వెళ్ళాయి.
rodent feasted on her oozing wounds. అక్కడ ఉన్నటువంటి కొన్ని మాంసాహార జంతువులు ఆమె కాళ్ళ నుంచి రక్తం కారుతున్నటువంటి ఆ విడిపోయినటువంటి ఆ కాలి భాగాన్ని మొత్తం కూడా వచ్చి తినేసాయి. షీ కెప్ట్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. ఆమె నొప్పితో బాధతో అరుస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హర్ మ్యాంగడ్ బాడీ వాజ్ సైటెడ్ బై సమ్ లాడ్స్ హూ కేమ్ టు టేక్ ఎ డంప్. తర్వాత రోజు ఉదయం అక్కడ చెత్త ఎత్తుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులకి ఆమె బాడీ అక్కడ పడి ఉండడం గమనించినారు. షీ వాజ్ టు బి టేకెన్ టు ది బరేలీ డిస్టిక్ హాస్పిటల్. వాళ్ళు చూసిన వెంటనే ఆమెనైతే బరేలీ డిస్టిక్ హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉంది. బట్ ద మూవ్ ఇన్వాల్వ్ సో మెనీ బ్యూరోక్రటిక్ హర్డిల్స్ బిఫోర్ బీయింగ్ టేకెన్ టు ది హాస్పిటల్. ఆమె బాడీని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినారు, కానీ అక్కడ లోకల్గా ఉండేటువంటి పోలీసులు, అక్కడ ఉండేటువంటి హాస్పిటల్ వాళ్ళు ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్కి పిలుచుకోవడానికి లేట్ చేసినారనమాట. ఇన్ ద హాస్పిటల్ షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ హర్ లెగ్ హ్యాడ్ టు బి amputated from below the knee immediately to prevent gangrene from setting in. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చెప్పినారంటే ఆమె లెగ్ని నీ కింద నుంచి మోకాలు కింద భాగంలో ఉండేటువంటి ఆ పార్ట్ని అంతా కూడా కట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కాలు మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పినారు. ద హాస్పిటల్ వాజ్ అవుట్ ఆఫ్ అనెస్థీషియా. ఆ హాస్పిటల్లో అనెస్థీషియా అనేది లేదంట, అంటే మత్తు మంది అనేది లేదు. ఆపరేషన్ చేసేటప్పుడు ఇస్తారు కదా, మత్తు మంది అనేది అందులో లేదు. ద లింబ్ వాజ్ సాడ్ ఆఫ్ వైల్ షీ వాజ్ ఫుల్లీ కాన్షియస్. ఆమెకి మత్తు మందు వేయకుండా ఆమె ఫుల్ కాన్షియస్గా ఉన్నప్పుడే ఆమె కాల్ని ఆమె బాడీలో నుంచి కట్ చేశారు. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత నొప్పి అనేది ఉంటుందో కాళ్ళలో ఒక భాగాన్ని కట్ చేసి తీసేసేటప్పుడు. ద మీడియా పిక్డ్ అప్ హర్ స్టోరీ అండ్ సూన్ అరుణిమ బికేమ్ ఎ సెన్సేషన్. మీడియా అనేది వెంటనే ఈ అరుణిమ సిన్హాకి సంబంధించినటువంటి స్టోరీని అయితే తీసుకొని వెంటనే న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్గా వేయడం స్టార్ట్ చేసింది. అరుణిమ సిన్హా స్టోరీ మొత్తం కూడా సెన్సేషన్ అయిపోయింది. ద దెన్ స్పోర్ట్స్ మినిస్టర్ అజయ్ మాకెన్ హ్యాడ్ హర్ మూవ్ టు ఎయిమ్స్ సో దట్ షీ కుడ్ రిసీవ్ ది బెస్ట్ ట్రీట్మెంట్. ఆ న్యూస్ విన్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ వెంటనే ఆమెని అజయ్ మాకెన్ వెంటనే ఆమెని ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించినాడు. అక్కడ ఆమెకి బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాంటెడ్ టు సేవ్ దే స్కిన్, సో రూమర్స్ ఆఫ్ హర్ పాసిబుల్లీ అటెంప్టింగ్ సూసైడ్ బిగాన్ టు సర్క్యులేట్. అక్కడ రైల్వేకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు కాపాడుకోవడం కోసం కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేసినారు. ఆమెను ఎవరు కూడా క్రిమినల్స్ బయటికి తోసేయలేదు, ఆమెనే చనిపోవాలని చెప్పి బయటికి దుంకింది, లేకపోతే ట్రాక్ మీద వెళ్ళి ఆమెనే పడుకుంది అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేసినారు. సమ్ ఈవెన్ వెంట్ టు అబ్జర్వ్డ్ లెన్స్ టు క్లెయిమ్ షీ వాజ్ ట్రావెలింగ్ వితౌట్ ఎ టికెట్, బట్ దిస్ వాజ్ క్లియర్డ్ వెన్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ హర్ బయింగ్ ద టికెట్ సర్ఫేస్డ్. ఇంకా కొంతమంది అఫీషియల్స్ ఏం చేశారంటే ఆమె టికెట్ కొనలేదు, ట్రైన్ టికెట్ కాబట్టి టీసీ వస్తూ ఉంటే ఆమె ట్రైన్లో నుంచి బయటికి దూకేసింది అని చెప్పి అన్నారు, కానీ సీసీటీవీ ఫుటేజ్లో ఆమె ట్రైన్ టికెట్ కొనేది స్పష్టంగా కనిపించింది. లయింగ్ ఆన్ ది హాస్పిటల్ బెడ్ when she was the weakest and most vulnerable. She felt helpless to defend herself and her family against this onslaught. ఆమె హాస్పిటల్ బెడ్లో ఇంత పెద్ద కాల్ కట్ చేసిన తర్వాత చాలా బాధలో చాలా నొప్పిలో బలహీనపడినప్పుడు ఆమెకి తాను ఆ ట్రైన్లో నుంచి బయటికి ఎలా పడింది, తనని ఎవరు తోసేశారని చెప్పి చెప్పుకోవడానికి అసలు అవకాశమే లేకుండా పోయింది. She said to herself, someday I will prove without a doubt the truth of what happened to me. అప్పుడు ఆమె తనలో తాను చెప్పుకుంది, ఏదో ఒక రోజు అందరికీ అస్సలు నా మీద డౌట్ అనేది లేకుండా నేనైతే ఏం జరిగింది అనేటువంటి నిజాన్ని ప్రూవ్ చేస్తాను అని చెప్పి.
హర్ లెఫ్ట్ లెగ్ వాజ్ యాంప్యుటేటెడ్. ఆమె ఎడమ కాల్ని పూర్తిగా మోకాలి కింది భాగం పూర్తిగా కూడా కట్ చేసేశారు. ఏ రాడ్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ హర్ రైట్ లెగ్. లెఫ్ట్ లెగ్ని పూర్తిగా మోకాలి కింద నుంచి తీసేశారు. రైట్ లెగ్లో కూడా ఒక రాడ్ అయితే వేయాల్సి వచ్చింది. ఫ్రమ్ ద నీ టు ద యాంకిల్, మోకాల నుంచి యాంకిల్ వరకు ఒక రాడ్ అయితే వేశారు. టు హోల్డ్ ది షార్టెడ్ బోన్స్ టుగెదర్. విరిగిపోయినటువంటి ఎముకల్ని అతుక్కోవడానికి కుడికాల్లోనేమో రాడ్ వేశారు, ఎడంకాల్లోనేమో పూర్తిగా మోకాలి కింది భాగాన్ని కట్ చేశారు. షీ పోండెడ్ ఆన్ ది మోస్ట్ ఇంపాసిబుల్ డ్రీమ్ షీ కుడ్ సెట్ ఫర్ హర్ సెల్ఫ్. షీ డిసైడెడ్ టు క్లైమ్ ది ఎవరెస్ట్. ఆమె అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇంపాసిబుల్ అయినటువంటి, ఆమె అస్సలు చేయలేనటువంటి ఒక డ్రీమ్ని అయితే ఆమె సెట్ చేసుకుంది. అదేంటంటే ఎవరెస్ట్ శిఖరాన్ని క్లైమ్ చేయాలని చెప్పి. బట్ హర్ డెసిషన్ వాజ్ లాఫ్డ్ ఆఫ్ అండ్ మెట్ విత్ డౌట్స్ అబౌట్ హర్ మెంటల్ హెల్త్. ఆమె ఆ విషయాన్ని అందరికి చెప్పిన వెంటనే అందరూ నవ్వడం మొదలుపెట్టినారు. నీకేమో ఎడమ కాళ్ళు మోకాలు కింద భాగం లేదు, కుడి కాళ్ళనేమో రాడ్ చేశారు, నువ్వెలా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతావు, అది కాక నీకు మెంటల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పి అందరూ అనడం ఆమెని మొదలుపెట్టినారు. While most amputees require months or years to get acclimated to their prosthetic limbs. చాలామంది యాంపిటీస్కి ఎవరికైతే కాళ్ళు పోగొట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రోస్థెటిక్ లెగ్తో లేచి నడవడానికి తిరగడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా పడుతుంది. అరుణిమ స్టార్టెడ్ టు వాక్ ఇన్ 2 days. కానీ అరుణిమ సిన్హా మాత్రం 2వ రోజు నుంచే నడవడం మొదలుపెట్టింది. షీ అండర్స్టూడ్ ది పవర్ ఆఫ్ మైండ్ ఓవర్ బాడీ. ఆమెకి బాడీ కంటే మన మైండ్ యొక్క పవర్ ఎలా ఉంటుంది, మనల్ని నడిపించేది మన మైండ్ యొక్క పవరే అని చెప్పి అర్థమైంది. స్ట్రైట్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ షీ వెంట్ టు సీ బచేంద్రి పాల్. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె బచేంద్రి పాల్ని వెళ్ళి కలిసింది. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ది ఎవరెస్ట్. ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి మొదటి ఇండియన్ మహిళ. అపార్ట్ ఫ్రమ్ హర్ ఇమీడియట్ ఫ్యామిలీ, పాల్ వాజ్ ది ఓన్లీ పర్సన్ టు ఎంకరేజ్ హర్. ఆమె వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఈ బచేంద్రి పాల్ అనేటువంటి ఈ మొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ మాత్రమే అరుణిమ సిన్హాని ఎంకరేజ్ చేసింది, నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలవు అని. షీ టోల్డ్ హర్, అరుణిమ, ఇన్ దిస్ కండిషన్ యూ మేడ్ సచ్ ఎ టఫ్ అండ్ డిఫికల్ట్ హ్యూజ్ డెసిషన్. ఆమె అరుణిమ సిన్హాతో ఇలా చెప్పింది, అరుణిమ, నువ్వు ఈ కండిషన్లో చాలా దృఢమైనటువంటి చాలా కష్టమైనటువంటి డెసిషన్ అయితే తీసుకున్నావు. నౌ దట్ యు హ్యావ్ ఆల్రెడీ కాన్క్వర్డ్ యువర్ ఇన్నర్ ఎవరెస్ట్. ఇప్పటికైతే నువ్వు నీ లోపల ఉండేటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని, నీ మనసులో ఉండేటువంటి భయం అనేటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేసినావు. నౌ యూ నీడ్ టు క్లైమ్ ది మౌంటైన్ ఓన్లీ టు షో ది వరల్డ్ వాట్ యు ఆర్ మేడ్ ఆఫ్. ఇప్పుడు నువ్వు అధిరోహించాల్సింది ఒక పర్వతాన్ని మాత్రమే, ప్రపంచం మొత్తానికి నువ్వు ఏంటి అనేది నిరూపించడానికి. అరుణిమ డిడ్ ఏ బేసిక్ కోర్స్ ఫ్రమ్ ది నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. అరుణిమ వచ్చేసి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్లో బేసిక్ కోర్స్ చేసింది, మౌంటైన్స్ని ఎలా క్లైమ్ చేయాలని చెప్పి. ద బెస్ట్ స్కూల్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఏషియా. అది వచ్చేసి ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఏషియాలోనే ఒక బెస్ట్ స్కూల్ అనమాట ఈ మౌంటైన్స్ని అధిరోహించడానికి సంబంధించి. ఇట్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్ హర్ విత్ ఏ గ్రాంట్. ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆమెకి గ్రాంట్తో కూడా సపోర్ట్ చేసింది, అంటే మంత్లీ అమౌంట్ ఆమెకే ఇస్తూ ఆమె ఎవరెస్ట్ని ఎక్కడానికి సహాయం చేస్తూ వచ్చింది. దెన్ ద టాటా స్టీల్ ప్రొవైడెడ్ హర్ విత్ ఏ జనరస్ స్కాలర్షిప్. తర్వాత టాటా స్టీల్ వాళ్ళు కూడా ఆమెకి స్కాలర్షిప్ని ఇస్తూ ఆమెనైతే సపోర్ట్ చేశారు. దిస్ వాజ్ ఫాలోడ్ బై 18 months ఆఫ్ రెగోరస్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ మొత్తం 18 నెలల పాటు జరిగింది. ఆ ట్రైనింగ్ వచ్చేసి చాలా భయంకరంగా జరిగింది.
షీ క్లైంబ్డ్ స్మాలర్ బట్ నో లెస్ డేంజరస్ మౌంటైన్స్. ఆమె చిన్న చిన్న మౌంటైన్స్ని అయితే ఎక్కడం స్టార్ట్ చేసింది, కానీ ఆ చిన్న మౌంటైన్సే చాలా డేంజరస్ అయినటువంటి మౌంటైన్స్. హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అండర్వెంట్ మైండ్ నంబింగ్ ఎగ్జాస్టింగ్ స్పిరిట్ క్రషింగ్ పెయిన్. ఆమె ఆ చిన్న చిన్న మౌంటైన్స్ని క్లైమ్ చేసేటప్పుడే ఆమెకి ప్రాణాలు పోయేటువంటి ఎక్స్పీరియన్సెస్ అయితే జరిగినాయి. అంతేకాకుండా మన మనసులో ఒక భయం అనేది కలిగేటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అయినాయి. అంతేకాకుండా ఆమె పూర్తిగా ఆమె బాడీలో ఉండేటువంటి ప్రతి శక్తిని పెట్టినా కూడా ఆమె ఎక్కలేకపోయేటువంటి పరిస్థితులు అయితే ఎదురైనాయి. ఈవెన్ నార్మల్ పీపుల్ ఫేస్ హార్ష్ డిఫికల్టీస్ వైల్ లాంచింగ్ ఎక్స్పెడిషన్ టు ది ఎవరెస్ట్. నార్మల్ పీపుల్ కూడా ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటప్పుడు ఎక్కేటప్పుడు చాలా డిఫికల్టీస్ అయితే ఎదురవుతాయి. ఎవరెస్ట్ శిఖరం అనేది అంత ఈజీ అయితే కాదు కదా, అంత ఈజీ అయితే అందరం పోయి ఎక్కేయచ్చు, కానీ కేవలం ప్రపంచంలో కొద్దిమంది మాత్రమే ఎక్కుతున్నారంటే అది చాలా డిఫికల్ట్ అయినటువంటి విషయం. ఫర్ అరుణిమ ఇట్ వాజ్ మోర్ పెయిన్ఫుల్. అరుణిమ లాంటి ఒక యాంప్యూటీ ఉమెన్కి అది ఇంకా చాలా నొప్పితో కూడుకుంటున్నటువంటి విషయం. ద యాంకిల్ అండ్ హీల్ ఆఫ్ హర్ ప్రోస్థెటిక్ లెగ్ వుడ్ స్వివెల్ కాజింగ్ టు లూజ్ హర్ గ్రిప్ ఆఫెన్. ఆమె కాళ్ళు ప్రోస్థెటిక్ లెగ్లో ఉన్నందువలన ఆమె యాంకిల్ నుంచి హీల్ వరకు ఉండేటువంటి ఈ ప్రోస్థెటిక్ లెగ్ అనేది అప్పుడప్పుడు కాలుకి గ్రిప్ కోల్పోయేది. కాబట్టి అలా కాలుకి గ్రిప్ కోల్పోయినప్పుడు ఆమె చాలా పెయిన్ అయితే అనుభవించేది. ఎనీ ప్రెజర్ ఆన్ హర్ రైట్ లెగ్ వుడ్ సెండ్ స్పాస్మ్స్ ఆఫ్ అక్యూట్ ఇంటెన్స్ పెయిన్. అంతేకాకుండా అలా లెఫ్ట్ లెగ్లో ప్రోస్థెటిక్ లెగ్ ఉందని రైట్ లెగ్లో ఎక్కువగా ప్రెజర్ పెడితే రైట్ లెగ్లో కూడా రాడ్ ఉండడం వల్ల అది కూడా ఇంకా ఎక్కువ పెయిన్ అయితే వచ్చేది. ద ఫోర్త్ క్యాంప్ 3500 feet టు ది సమ్మిట్ en route to the peak is called the death zone, notorious for the number of lives it has claimed. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటప్పుడు కొన్ని క్యాంప్స్ని అయితే వేసుకుంటారనమాట. ఈ ఫోర్త్ క్యాంప్ వచ్చేసి లాస్ట్గా 3500 feet అయితే ఉంటుంది. ఈ ఎవరెస్ట్ పీక్కి 3500 అడుగుల దూరంలో అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి డెత్ జోన్ అని చెప్పి అంటారనమాట. ఎందుకంటే ఈ పీక్ అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ పీక్ దగ్గరనే చాలామంది, అంటే ఈ ఫోర్త్ క్యాంప్ దగ్గరనే చాలామంది అయితే ప్రాణాలు కోల్పోయినారు. షీ సా బాడీస్ ఆఫ్ పీపుల్ లయింగ్ అరౌండ్. దాన్ని ఎక్కేటప్పుడు చాలామంది యొక్క డెడ్ బాడీస్ని ఆమె అక్కడనే చూడడం మొదలుపెట్టింది. ఎందుకంటే అక్కడ చాలామంది దాన్ని ఎక్కేటప్పుడు ఊపిరాడక చనిపోతారనమాట. బట్ షీ ఓవర్కేమ్ పెయిన్, ఫియర్ అండ్ యాంగ్జైటీ టు రీచ్ ద సమ్మిట్. కానీ ఆమె బాడీలో వస్తున్నటువంటి కాళ్ళ నుంచి వస్తున్నటువంటి నొప్పులని, అక్కడ వాటిని చూసినటువంటి భయాన్ని, తన యాంగ్జైటీని కూడా లెక్క చేయకుండా ఫైనల్గా ఎవరెస్ట్ సమ్మిట్ని అయితే రీచ్ అయింది. హర్ ఆక్సిజన్ వాజ్ క్రిటికల్లీ లో అండ్ హర్ షెర్పా వార్న్డ్ హర్ దట్ షీ మైట్ లాస్ హర్ లైఫ్. ఆమె ఆక్సిజన్ వచ్చేసి చాలా క్రిటికల్గా లో అయిపోయింది, అంటే ఆమె బాడీలో ఉండేటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా తగ్గిపోయింది. ఆమె వెంట వచ్చినటువంటి షెర్పా అంటే ఒక వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తి. అంటే ముందుగా ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి అక్కడ అవకాశం ఉన్న మార్గంలో మొత్తం కూడా రోప్స్ వేస్తూ వెళ్తుంది. ఈ షెర్పా ఆ రోప్స్ నుంచి పైకి ఎక్కుతూ వస్తాడు. ఈయన ఫిజికల్గా ఎక్కువ ఇబ్బంది పడారనమాట. ఈ ముందు ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఏ రూట్ బెటర్ అని చెప్పి అక్కడంతా కూడా క్లాంప్స్, ఈ శీలలు కొడుతూ పైకి రోప్స్కి టైటన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెనక నుంచి ఎక్కుతూ వస్తూ ఉంటారు. ఈ వెనుకలు వస్తున్నటువంటి షెర్పా అయితే ఆమెని వార్న్ చేసినాడు, నీకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయని చెప్పి. బట్ షీ వెంట్ ఆన్ 21 May 2013. షీ రీచ్డ్ ది ఎవరెస్ట్ సమ్మిట్.
ఫైనల్గా 2013 మే 21వ తేదీన ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అయితే అధిరోహించింది. షీ ఎరెక్టెడ్ ది ఇండియన్ ఫ్లాగ్ అండ్ ప్లేస్డ్ పిక్చర్ ఆఫ్ స్వామి వివేకానంద ఆన్ ది సమ్మిట్. ఆ ఎవరెస్ట్ శిఖరం మీద ఇండియన్ ఫ్లాగ్ని రెపరెపలాడించింది. దాంతోపాటు స్వామి వివేకానంద గారి పిక్చర్ని అయితే ఆ ఎవరెస్ట్ శిఖరం మీద ఆమె ఉంచింది. దెన్ షీ యూజ్డ్ ది లాస్ట్ వెస్టిజెస్ ఆఫ్ హర్ ఆక్సిజన్ టు టేక్ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆన్ ది పీక్. ఆ పైకి ఎక్కిన తర్వాత ఆమెకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఆమె లాస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ మొత్తాన్ని కూడా అక్కడ ఎక్కినానని చెప్పి ప్రూఫ్స్ కోసం పిక్చర్స్ వీడియోస్ తీసుకోవడం కోసమే యూజ్ చేసేసింది. షీ న్యూ షీ వాజ్ ప్రాబబుల్లీ గోయింగ్ టు డై. ఆమెకు తెలుసు అలా చేస్తే ఆమె చనిపోతుంది అని, కానీ ప్రపంచం మొత్తానికి తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవడం కోసం అలా ఆమె చేసింది. 50 స్టెప్స్ లేటర్ హర్ ఆక్సిజన్ వాజ్ ఫినిష్డ్. ఒక 50 అడుగులు వేసిందో లేదో ఆమె బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా అయిపోయింది. యాజ్ షీ లే సఫోకేటింగ్ అండ్ గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్, లక్కీలీ షీ కేమ్ అక్రాస్ అన్ ఎక్స్ట్రా సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్. హర్ షెర్పా క్విక్లీ లాచ్డ్ ఇట్ ఆన్ హర్. కొద్దిసేపటికి ఆమె ఊపిరి పీల్చలేక ఈ బ్రీతింగ్ ప్రాబ్లంతో పడిపోయింది. కానీ ఆమె ఒక ఎక్స్ట్రా సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడం వల్ల ఆమె వెంట వచ్చినటువంటి షెర్పా ఆమెకి ఆక్సిజన్ సిలిండర్ని అయితే ఏర్పాటు చేశాడు. అరుణిమా సెడ్ క్లైంబింగ్ మౌంటైన్స్ హ్యాజ్ ఎయిల్డెడ్ ద మోస్ట్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ ఫర్ మీ. ఈ మౌంటైన్స్ క్లైంబ్ చేయడం అనేది నా జీవితంలో చాలా పాఠాలను అయితే నేర్పించాయి. ఇట్ హ్యాస్ టాట్ మీ అబౌట్ కాన్ఫిడెన్స్, రిజైలెన్స్, టీమ్ బిల్డింగ్ అండ్ లీడర్షిప్. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం అనేది నాలో కాన్ఫిడెన్స్ని, అంతేకాకుండా నాలో కలిగినటువంటి నర్వస్నెస్ని వెంటనే ఎలా పోగొట్టుకోవాలనేటువంటి విషయాన్ని, టీమ్ బిల్డింగ్ అంటే టీంతో పాటు ఎలా నడవాలి అని, లీడర్షిప్ని మొత్తాన్ని కూడా నాకు నేర్పించాయి. బట్ అబౌవ్ ఆల్ ఇట్ హ్యాస్ టాట్ మీ ద పవర్ ఆఫ్ హ్యూమానిటీ. వాటన్నింటికి మించి నాకు హ్యూమానిటీ మానవత్వాన్ని గురించి, మానవత్వం యొక్క శక్తిని గురించి నేర్పించాయి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు అచీవ్ ఇన్ లైఫ్. నువ్వు జీవితంలో ఏం సాధించావు అనేది ముఖ్యం కాదు. వాట్ మ్యాటర్స్ ఈజ్ హౌ దీస్ అచీవ్మెంట్స్ మేక్ యూ బెటర్ పర్సన్. నిజానికి ముఖ్యమైన విషయం ఏమంటే నువ్వు సాధించినటువంటి విషయాలు నిన్ను ఇంకా ఎంత గొప్ప మనిషిగా తయారు చేశాయి, ఇంకా బెటర్ పర్సన్గా ఎలా తయారు చేశాయి అనేది ముఖ్యం. హౌ యూ ట్రీట్ అదర్స్ ఈజ్ అట్ ద కోర్ ఆఫ్ వాట్ మేక్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు నీ జీవితంలో సాధించాల్సిన విషయాలన్నీ సాధించిన తర్వాత మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావు, అలా నువ్వు మిగతా వాళ్ళందరినీ మంచిగా ట్రీట్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఒక మంచి మనిషిగా ప్రూవ్ అవుతావు అని అరుణిమా సిన్హా ఫైనల్గా మన లెసన్లో అయితే చెప్పింది. ఇది స్టూడెంట్స్ ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ప్రోజ్లో సెకండ్ లెసన్ అయినటువంటి షీ కాన్క్వర్డ్ ది ఎవరెస్ట్ అనేటువంటి ఈ లెసన్ యొక్క స్టోరీ మొత్తం మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ ఈ వీడియోస్ చేయడం కోసం చాలా ఎఫర్ట్ అయితే నేను పెడుతూ వస్తున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.